నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసుల పరిష్కారానికి కృషి చేయాలి. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. రానున్న జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ ఫ్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పోలీసులకు, అధికారులకు సూచించారు. ఈ నెల 29వ తేదీన ఉమ్మడి జిల్లాలో జరిగే జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి 4 జిల్లాల ఎస్పీలతో ప్రధాన న్యాయమూర్తి సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ఆవరణలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పరిధి వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న మోటార్ వాహనాల ప్రమాదాలు, భూ ఆస్తి వివాదాలు, రెవెన్యూ, మున్సిపాలిటీ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్, కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్, ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఏ జగదీష్, ట్రాఫిక్ డీసీఆర్బీ అధికారులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒక గుర్తింపు ఉండాలి. ఎలాగైతే సార్ చెప్పినట్టు పోలీసు కలిసి ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రం ఉండేది, మద్రాసు ప్రెసిడెన్సీ. అందులో 1776 1786 జూన్ 25వ తేదీన రెవెన్యూ బోర్డు అనేటువంటిది ఏర్పడింది ప్రప్రథమంగా రెవెన్యూ శాఖకి. సో దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రెవెన్యూ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ దినోత్సవం అనేటువంటిది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ రెవెన్యూ సహాయకులకి కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు సార్. రెవెన్యూ సార్ చెప్పినట్టు రెవెన్యూ బోర్డు ఫామ్ అయిన 230 మల్లేశ్వరి ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఎంఆర్ఐ రాజనగర్ ఎక్కువ రత్నకిషోర్ ఎంఆర్ఐ తాళపూడి, శేషయ్య విఆర్ఓ చాకులెట్టు సచివాలయం, విఆర్ఏ ఐ సత్యనారాయణ. సో ఈరోజు మనకి కలెక్టర్ గారు మనకి రెవెన్యూ డే జరుపుకోవడానికి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు మనకి పర్మిషన్ ఇచ్చి మన జాయింట్ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇప్పుడు మనం ఓకే చెప్పు ఆగొక ఓకే.